యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. ఎవరు చూశారంట? యెహోవా ఇట్లా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన పరిశుద్ధ వాక్కు ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న శ్రమలోనున్న ఇబ్బందుల్లో ఉన్న కష్టంలో ఉన్న వెట్టి చాకిరి చేస్తున్న తన ప్రజలు చూస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచితిని. నీవు అనుకుంటున్నావేమో, నా బాధను ఎవరు చూస్తున్నారు, నా వేదన ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారు మీరు మైక్ ఉంది కాబట్టి మంచిగా మీరు వచ్చి చెప్పేస్తున్నారు, మీకేం బాధలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. నేను అలాంటి బాధలు గుండా, ఎన్నో బాధలు గుండా నేను బయటకు వచ్చాను. నా జీవితం అయిపోతుంది, రేపొద్దుతో నా జీవితం అయిపోయిద్ది అనుకున్న దినాల్లో దేవుడు ఇక్కడి నుంచే నీ జీవితం ప్రారంభం అనేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము వాటన్నిటి గుండా ప్రయాణించి వచ్చాం. నాకు తెలిసి నేను అనేక మంది సేవకుల్ని నేను కలిశాను, అనేక మంది సేవకులతో ప్రయాణం చేశాను. మీరు సేవ చెయ్యాలని మీరు అనుకున్నారంటే పొరపాటును కూడా సేవ అయితే చేయాలని అనుకోలేదన్నారు. పొరపాటును కూడా సేవ అయితే అసలు నేను చెయ్యాలని అనుకోలేదు. అసలు సేవకు రాకూడదు అనుకో. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకొని జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు, జ్ఞానుల యొక్క జ్ఞానమును ఆయన సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న దిక్కులేని వారిని, జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకొని రాజుల సింహాసనం పైన కూర్చుండబెట్టే దేవుడు. జ్ఞానులు ఆయన ఎన్నుకొని, నాకు వద్దు బాబోయ్ ఈ శ్రమలు వద్దు బాబోయ్, ఈ కష్టాలు వద్దు బాబోయ్, ఈ వేదన వద్దు బాబోయ్ అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి సువర్ణంగా మార్చి ఆయన యొక్క సువార్త పరిచర్య కొరకు నిలబెట్టే గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.